సో ఇప్పుడు మనము షార్ట్ సర్క్యూట్ అనేది చేయబోతున్నాము. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యూజ్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్యూజ్కి 2 టర్మినల్స్ ఉన్నాయి. ఒక డౌన్ టర్మినల్, ఒకటి అప్ టర్మినల్. డౌన్ టర్మినల్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఇన్కమింగ్ ఫేజ్ పెట్టుకోవాలి. ఇదనేది ఇన్కమింగ్ ఫేజ్ వైరు. అలాగే ఇది అనేది అవుట్ గోయింగ్. ఈ అవుట్ గోయింగ్ దేనికి ఇచ్చుకున్నామంటే ఒక బల్బుకి ఇన్పుట్ ఇచ్చుకున్నాం. సో ఈ అవుట్పుట్ నుంచి ఈ బల్బ్కి వెళ్ళిపోయింది. ఈ బల్బ్ వెళ్ళాలంటే ఫేజ్ న్యూట్రల్ కావాలి కదా, ఈ ఫ్యూజ్ నుంచి బల్బుకి ఫేజ్ వస్తుంది. అలాగే ఇది వచ్చేసి ఇప్పుడు న్యూట్రల్. మనం దేని ద్వారా వెలిగిస్తున్నాం? దీన్ని ఫ్యూజ్ ద్వారా వెలిగిస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ యొక్క ఫ్యూజ్ అనేది మనం క్లోజ్ చేసుకుందాం. ఫ్యూజ్ అనేది క్లోజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇవనేవి రెండు కూడా మనం ఇన్పుట్లో పెట్టేసుకుందాం. ఇదనేది ఫేజ్, ఇదనేది న్యూట్రల్. మనం ఈ బోర్డులో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ అనేది న్యూట్రల్, అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఫేజ్ ఉంది కదా. అంటే ఇప్పుడు మనం ఈ ఎల్లో కలర్ వైర్ వచ్చేసి ఫేజ్ అనుకున్నాం కదా, ఇన్కమింగ్. ఇది అనేది ఫేజ్ లోపల పెట్టేద్దాం. అలాగే దాంతోపాటు ఇప్పుడు ఈ బ్లూ వైర్ వచ్చేసి న్యూట్రల్ పెడదాం. సో మనకు బల్బ్ అనేది వెలిగింది. ఇప్పుడు మనం షార్ట్ సర్క్యూట్ చేయాలనుకుంటున్నాం కదా. ఎక్కడి నుంచి చేయాలి షార్ట్ సర్క్యూట్ అంటే ఈ ఫ్యూజ్ దగ్గర నుంచి షార్ట్ సర్క్యూట్ అనేది చేద్దాం. అంటే మనం ఫ్యూజ్లో ఒక ఫేజ్ వైర్ అంటే అవుట్ గోయింగ్ నుంచి ఒక ఫేజ్ తీసుకొని మనం న్యూట్రల్కి టచ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ ఫ్యూజ్ దగ్గర నుంచి ఒకటి మనం ఎక్స్ట్రా అనేది అవుట్పుట్ తీసుకుందాం. ఒక అవుట్పుట్ అనేది బల్బ్కి వెళ్ళింది కదా, ఇంకోటి ఎక్స్ట్రా అవుట్పుట్ అనేది తీసుకుందాం. అంటే ఎక్స్ట్రా వైర్ ఒకటి యాడ్ చేసుకుందాం ఈ ఫ్యూజ్ అవుట్పుట్ నుంచి. ఎక్స్ట్రా అవుట్పుట్ అనేది తీసేసుకున్నాం ఫ్యూజ్ నుంచి. సో ఇప్పుడు ఈ యొక్క ఫ్యూజ్ అనేది క్లోజ్ చేద్దాం. అలాగే ఇది అనేది న్యూట్రల్ కదా, ఈ న్యూట్రల్లో అలాగే ఫేజ్లో పెట్టేద్దాం. లెఫ్ట్ సైడ్ న్యూట్రల్, రైట్ సైడ్ ఫేజ్ కదా. సో మనకు బల్బ్ అనేది గ్లో అయింది. ఇది కూడా మనం ఫేజే అనుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనకు సప్లై అనేది వస్తుంది కదా, ఇది అనేది ఫేజ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని న్యూట్రల్కి టచ్ చేసి చూద్దాం. ఇక్కడ న్యూట్రల్ ఎక్కడ ఉంది? ఒకటి బోర్డులో ఉంది. అలాగే ఇక్కడ మనం జాయిన్ కూడా చేసుకున్నాం కదా, ఇక్కడ న్యూట్రలే కదా ఇది. సో ఈ న్యూట్రల్ కనే మనం దీన్ని టచ్ చేసి చూద్దాం. సో చూసారు కదా, షార్ట్ సర్క్యూట్ అనేది అయింది. అంటే మనం ఈ ఫేజ్ తీసుకెళ్ళి న్యూట్రల్ టచ్ చేయగానే మనకు ఫ్యూజ్ అనేది కొట్టేయడం జరిగింది. సో ఫ్యూజ్ లీడ్ కనిపిస్తుంది కదా, ఇది అనేది మొత్తం కట్ అయిపోయింది.